హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము ఈ బుట్ట హ్యాండ్ మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి లైనింగ్ లేకుండా బుట్ట హ్యాండ్ కుట్టారు. మనకి లైనింగ్ వేసి కుట్టమన్నారు. లైనింగ్ వేయకుండా కుడితేనే బుట్ట అనేది మంచిగా వస్తుందండి. ఇక్కడ పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ వెడల్పు వేశారు కదా, మనల్ని వచ్చేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా ఈ బార్డర్ తోటి చేయమన్నారు. ఇప్పుడు వచ్చేసి దీనికి మనం మెజర్మెంట్లు ఎలా తీసుకొని కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మీద చూద్దాం కటింగ్. ఇది వచ్చేసి మనం 2 హ్యాండ్స్ కటింగ్ కావాలి కాబట్టి ఇలా డబల్ లేయర్లో లైనింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేశాను, మరొక ఫోల్డింగ్ చేశాను. అంటే మనకి ఇందులో 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. ఇలా 4 ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు, కొల బ్లౌజ్లోంచి హ్యాండ్ పొడవు తీస్తే మనకి 6 ఇంచులు వచ్చిందండి. ఇక్కడికి 6 ఇంచులు ఉంది. దానికి మనం ఒక 1 ఇంచ్ ఖర్చు కలుపుకున్నాము. తర్వాత లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిల్ పెట్టాలి కదా బుట్ట హ్యాండ్కి, ఆ ఫ్రిల్ ఎంత అనేది చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ చూస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసిన తర్వాత మన మెయిన్ పీస్లో కూడా చూసుకున్నామండి ఎంత ఉందనేసి. ఇక్కడికి హ్యాండ్ లూజు ఖర్చు కోసం కలిపి మనకి ఎంత ఎగస్ట్రా ఉందో ఆ ఎగస్ట్రా అనేది ఇక్కడ మనము బుట్ట కోసం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఖర్చుకు అలానే హ్యాండ్ లూజ్కు పోగా మనకి 5 ఇంచులు ఎగస్ట్రా ఉంది మెయిన్ పీసు. ఆ 5 ఇంచులు అనేది ఇలా బాక్స్ లాగా వేసుకున్నాను. ఈ విధంగా బాక్స్ లాగా వేసుకున్నాం కదా. తర్వాత హ్యాండ్ లూజు, తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మన హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉందండి. అందులో సగం ఈ విధంగా ఇక్కడ 6 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. అక్కడ 1 ఇంచు బుట్టలు ఎగడం కోసం పెట్టానండి ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి ఈ 6 ఇంచులు అనేది ఇక్కడ వేసేసుకున్నాను. ఇది 5 ఇంచుల వెడల్పు ఉంది, 7 ఇంచుల పొడవు ఉంటే ఒక 1 ఇంచ్ కలిపి వేసాను కదా అక్కడ. ఇక్కడ 7 ఉంది, 6 అనుకున్నానండి, 7 ఇంచుల పొడవు. ఇలా ఈ 5 ఇంచుల దగ్గర నుంచి మనం ఇక్కడికి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇలా డౌన్ అవుతూ వెళ్ళాలి. ఈ విధంగా ఇలా వెళ్ళిన తర్వాత మనం ఒకసారి చంక లూజ్ను కూడా చెక్ చేసుకున్నాం. ఇలా చూస్తే మనకి చంక లూజ్ అనేది కొల బ్లౌజ్లోంచి కూడా తీసుకోవాలి. ఇలా చంక లూజ్ ఎంత ఉందో ఆ చంక లూజ్ని ఇక్కడికి మార్కింగ్ చేసుకొని తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాను. ఈ విధంగా మనకు బుట్ట కోసం 5 ఇంచులు అనేది వదులుకున్నాం కదా, అక్కడి నుంచి కింది వరకు ఇలా మార్కింగ్ చేసాము. ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇవి 2 హ్యాండ్స్ కూడా విడివిడిగా కట్ చేసేసుకున్నాం. ఏం లేదండి, హ్యాండ్ పొడవు కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత 5 ఇంచుల వెడల్పు తీసుకున్నాను బుట్ట కోసం. ఆ తర్వాత నుంచి మనం 7 ఇంచుల పొడవు, చంక లూజు, చేయి లూజు, దాని ఖర్చు మార్కింగ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇది వచ్చేసి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవచ్చండి బుట్ట లెగాలంటే పైకి. కానీ మనకు మెయిన్ పీస్ అనేది అంత లేదు. ఈ పెట్టిన క్లాత్లోనే మళ్ళీ 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. వీళ్ళు బుట్ట హ్యాండ్స్ అడిగారు కానీ క్లాత్ అనేది తక్కువ ఉంది. చూసారా, మనం పెట్టిన దానికంటే కూడా తగ్గించాల్సి వస్తుంది. మామూలుగా అయితే 7 ఇంచులు ఉంది కదా, మనము 9 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. బుట్ట అనేది మంచిగా లేస్తుంది పైకి, హైట్ ఎక్కువ పెట్టామంటే. కానీ ఇక్కడ వచ్చేసి మనము 8 ఇంచులు పెట్టాము. 7 ఇంచులు ఉంటే 8 పెట్టాం కదా, కానీ ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. అందువల్ల మనకు బుట్ట అనేది అంత నీట్గా పైకి లేగలేదు. అందులో లైనింగ్ వేసాము కదా, లైనింగ్ లేకుండా అయితే ఫ్రీగా ఉంటుంది కాబట్టి బుట్ట హ్యాండ్ మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చిన దగ్గర కుట్టమన్నారు కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని ఈ మెయిన్ పీస్కు లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్ మోడల్ చాలా ఉన్నాయండి. మనం ముందు వీడియోలో ఒక్కొక్క హ్యాండ్ మోడల్ అనేది చూపిస్తూ వస్తానండి. మనకి ఎన్ని వీడియోస్ చేసినా కానీ వ్యూస్ రావట్లేదు. ఇది మరొక ప్రయత్నం అనుకుంటున్నాను. ఇలా హ్యాండ్ మోడల్, నెక్ మోడల్ అనేది సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం దీనికి వచ్చే వ్యూస్ని బట్టి. వ్యూస్ మంచిగా వచ్చి లైక్ చేస్తుంటే కొన్ని హ్యాండ్ మోడల్ అనేది డైలీ ఒకటి అప్లోడ్ చేయడానికి చూస్తానండి. ఎందుకంటే నాకు కూడా టైం వేస్ట్ అయిపోతుంది కదా. టైం వేస్ట్ అయిందంటే మనం మనీ కోసమే కదా వర్క్ చేసేది. కాబట్టి వచ్చే వ్యూస్ని బట్టి మన మోడల్ హ్యాండ్ కానీ ఏవైనా మోడలు నెక్లు కానీ డిజైన్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నెక్ సెంటర్ కటింగ్ పెట్టుకున్నానండి. అలానే మనము పఫ్ కోసం ఎంత దూరం వదిలామో అక్కడ కూడా కటింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఈ సెంటర్ నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇలా 1.5 ఈ విధంగా అటు 3 ఫ్రిల్స్ ఇటు 3 ఫ్రిల్స్ వచ్చేలాగా మార్కింగ్ చేశాను. ఇలా చేసిన తర్వాత మన యువతల మనకు ఖర్చుకు అలానే చేయి లూజుకుందో లేదో చూసుకొని
మిగిలినది మనము ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా సెంటర్ నుంచి అటు 3 ఫ్రిల్స్, ఇటు 3 ఫ్రిల్స్ వస్తున్నాయండి. క్లాత్ కొంచెం ఎక్కువ అంటే మనం ఎక్కువ ఫ్రిల్లే పెట్టేవాళ్ళం. ఇలా 1½ ఇంచ్ మనం మార్కింగ్ పెట్టాము కదా, ఈ 3 ఇక్కడ సెంటర్కి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసి ఒక కుట్టేసాము కదా, అలానే దీనికి ఆపోజిట్లో కూడా ఇలా 3 ఫ్రిల్ని ఒక దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది మోడల్ అయితే చాలా బాగా వచ్చిందండి. కానీ హ్యాండ్ లెంత్ లేక మనకి బుట్ట అనేది కరెక్ట్గా లెగలేదు. ఒక 2 ఇంచెస్ లెంత్ ఎక్స్ట్రా ఉండింటే మనకి బుట్ట అనేది మంచిగా వచ్చేది. ఇలా మొత్తం కింద ఫ్రిల్ పెట్టిన తర్వాత పై సైడ్లో కూడా మనం ఈ ఫ్రిల్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా. చంక లూజ్ అనేది ఇక్కడికి చంక లూజ్ వచ్చేసింది. మిగిలినది మనకు ఖర్చు కోసం దాన్ని అలా సెట్ చేసుకున్న తర్వాత మనం వీటిని అనేది ఫ్రిల్ అనేది ఇలా ఒక కుట్టేసేసుకున్నాం. ఈ మోడల్ ఫ్రిల్ వచ్చేసి ఆపోజిట్లో ఉందండి. సెంటర్ నుంచి అటు నుంచి సెంటర్కి, ఇటు నుంచి సెంటర్కి వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టాం. ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చును అనేది కట్ చేసాం. చూసారు కదా మనకి ఎంత నీట్గా వచ్చిందో. అలానే కింది సైడ్లో బార్డర్, ఈ బార్డర్కి లైనింగ్ ఏం అవసరం లేదండి. మన కొల బ్లౌజ్కు 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా వేసారు కింద పట్టి. ఇది వచ్చేసి పట్టు బార్డర్ ఉంది కదా, 1 ఇంచు లేదా 1½ ఇంచు ఎంత వస్తే అంత వెడల్పుతోటి కింద పట్టి వేయమన్నారండి. దానికోసం నేను ఈ బార్డర్ని అనేది కింద పెట్టేసి హ్యాండ్ మోడల్ని వచ్చేసి పైన పెట్టేసి 1/2 ఇంచు ఖర్చుతోటి ఈ రెండింటిని ఇలా జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా రెండింటిని ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి జాయిన్ చేసుకున్నాం. ఇలా కుట్టిన తర్వాత ఈ బార్డర్ని ఇలా పై సైడ్కి ఇలా తీసేసుకొని ఇది ఎంత ఫోల్డింగ్ వస్తే బాగుంటుందో చూసుకోండి. ఎంత వెడల్పులో ఫోల్డింగ్ పెడితే మనకి లుక్ ఉంటుందో చూసి ఫోల్డింగ్ అనేది వేయాలి. ఈ విధంగా వేస్తే నాకు ఇంచు పావుకు తక్కువ, ఇంచుకి ఎక్కువ, అంటే ఇంచు ఒక గీత వచ్చేలాగా వచ్చిందండి ఈ పట్టీ అనేది. అంటే వాళ్ళ 1/2 ఇంచు ఉంది కదా, దానికంటే పెద్దగా వచ్చేలాగా వేయమన్నారు కాబట్టి నేను ఇలా 1 ఇంచు వెడల్పుతోటి వేసాను ఈ పట్టీ అనేది. కింద సైడ్ పెట్టి జాయిన్ చేశాను, దాన్ని పైకి ఇలా డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా చేస్తే మనకి పట్టీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది బ్లౌజ్కే చూపించాలి కానీ నాకు ఇంకా బ్లౌజ్ రెడీ కాలేదండి, ఓన్లీ హ్యాండ్ మోడలే చేశాను కాబట్టి విడిగా నేను ఇది స్టిచ్ చేసేసి చూపిస్తున్నాను. ఇలా చేయి లూజ్ పెట్టాం కదా, తర్వాత చంక లూజు, కొల బ్లౌజ్లోంచి చంక లూజ్ ఇలా చూసుకొని ఇక్కడికి వచ్చింది కదా, ఇలా వేసేసుకొని ఇది 1½ ఇంచు ఖర్చు పెట్టానండి. ఆ 1½ ఇంచు ఖర్చు వదిలేసుకొని ఇలా హ్యాండ్ కుట్ట అనేది వేసుకోవాలి. ఇదైతే నార్మల్గా మనం ఒక బుట్ట లెగిసినట్లేదండి, బ్లౌజ్కి వేస్తే మంచిగా వచ్చింది. అంటే ఇది అనేది బాడీ పార్ట్కు అటాచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ బుట్ట అనేది ఇలా లెగుస్తుంది. చూసారు కదా హ్యాండ్ మోడల్ ఎంత సింపుల్గా ఉందో. సింపుల్గాను అలానే ఈజీగా తక్కువ టైంలోనే మనకు మోడల్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా వేసుకుంటే మనకి పై సైడ్లో మనం ఇలా హ్యాండ్ని జాయిన్ చేస్తే మనకి బుట్ట అనేది లేస్తుంది. ఇలా ఇంకొక 1 ఇంచు వచ్చింటే లెంత్ అనేది ఇంకా మంచిగా ఉండేదండి. క్లాత్ ఉన్న కాడికి కట్ చేసేసాను. చూసారు కదా మోడల్ హ్యాండ్ ఎంత సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ అయిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.